ఏలూరు తూర్పు వీధి జనంతో జాతర మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆదివారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని చల్ది నైవేద్యాలు సమర్పించారు. ఇదిలా ఉండగా జాతర కమిటీ సేవా కార్యక్రమాల్లో భాగంగా చిన్నారుల సహాయార్థం కమిటీ ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సౌజన్యంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. పలువురు దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా జాతర కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ కార్యక్రమ వివరాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జాతర కమిటీ కన్వీనర్ వంకినేని భానుప్రకాష్, సభ్యులు కలగర శివరామకృష్ణ ప్రసాద్, వంకినేని సాయిబాబా, వంకినేని పృథ్వీకృష్ణ, వంకినేని కిరణ్ కుమార్, వంకినేని రఘుకుమార్, ఎడ్లపాటి రాము తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తూర్పుది గంగానమ్మ మహాలక్ష్మమ్మ పోతిరాజు బాబుల జాతర సందర్భంగా మనం ఈరోజు ఈ బ్లడ్ క్యాంప్ అనేది నిర్వహించడం జరుగుతుంది. ఇది రెడ్ క్రాస్ ఏలూరు వారు మరియు మన గంగానమ్మ గుడి జాతర కమిటీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఇలాగే మనం కిండర్ జాతరకు కూడా పెట్టుకున్నాం. మళ్ళీ ఈ జాతరకి తలసీమియా పిల్లలకి ఈ రక్తం అందరూ డొనేట్ చేసి ఉపయోగపడాలని కోరుకుంటున్నాం మా గుడి తరఫున. ఇందులో పాల్గొన్న వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ గుడి కమిటీ వాళ్ళు. ఇలానే మరెన్నో కార్యక్రమాలు ముందు చేస్తామని అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు తూర్పు వీధి గంగానమ్మ తల్లి జాతర మహోత్సవ సందర్భంగా కన్వీనర్ శ్రీ వంకినేని భానుప్రకాష్ గారి ఆధ్వర్యంలో, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ ఎంబీఎస్వి ప్రసాద్ గారి ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారుల కోసం అమ్మవారి ఆశీస్సులతో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో చాలామంది భక్తులు విరివిగా పాల్గొని రక్తదానం చేశారు. ఈ రక్తం మేము తలసేమియా పిల్లలకి ప్రతి వారానికి 3 రోజులు బుధవారం, గురువారం